బస్సు అర్ధరాత్రి సమయంలో అడవి మధ్య భాగం నుండి వెళ్తూ ఉంటుంది. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులందరూ గాఢమైన నిద్రలో ఉంటారు. ఇంతలో బస్సులో ఉన్న ఈ కుర్రాడికి ఒక్కసారిగా మెలకు వస్తుంది. అప్పుడు ఇతడు చుట్టూ అడవి ఉండడం చూస్తాడు. అదేవిధంగా మిగతా ప్రయాణికులు కూడా మెలకు వస్తుంది. అప్పుడు వీళ్ళు సిటీలో ఉండాల్సిన మనం ఇంత దట్టమైన అడవిలోకి ఎలా వచ్చామని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతలో వీళ్ళకి ఆత్మ మాట్లాడడం వినపడుతుంది. అప్పుడు వీళ్ళు ముందుకు చూసేసరికి ఆ ఆత్మ డ్రైవర్ ని చంపేసి డ్రైవర్ స్థానంలో కూర్చుని ఈ బస్సును నడుపుకుంటూ వెళ్తూ ఉంటుంది. అయితే బస్సులో ఉన్న ఈ వ్యక్తి మనల్ని ఈ ఆత్మ చంపేస్తుంది, త్వరగా దిగేయండి అంటూ కంగారు పెడుతూ ఉంటాడు. కానీ ఈ కుర్రాడు ఈ వ్యక్తిని ఆపాలని చూస్తాడు. అప్పుడు ఈ వ్యక్తి మీరు కూడా నాతో పాటు దిగేయండి, లేకపోతే ఈ ఆత్మ మనందరినీ బస్సులోనే చంపేస్తుందని వెంటనే డోర్ తీసుకుని అడవి మధ్య భాగంలోనే దూకేస్తాడు. అప్పుడు ఈ కుర్రాడు ఇతన్ని కాపాడడానికి వెళ్లేలోపే ఆ బస్సు ముందుకు వెళ్ళిపోతుంది. ఇంతలో బస్సులో ఉన్న మరొక వ్యక్తి ఆ వ్యక్తి బస్సు ముందు చనిపోయి వేలాడడం చూస్తాడు. అలాగే ఇతడి శవం నేరుగా బస్సుకు తగులుతుంది. దీంతో బస్సులో ఉన్న వారంతా భయపడిపోతూ ఉంటారు. కాసేపటికి ఈ బస్సు ఆ అడవిలో ఉన్న ప్రేతాత్మలు ఉండే బంగ్లాలోకి తీసుకువెళ్తుంది. తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ను కామెంట్ చేయండి.